2025 మెగా డిఎస్సి మీద కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటూ ఒక పెద్ద అప్డేటే ఇచ్చారు. ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 2 రోజుల్లో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా అప్పర్ ఏజ్ లిమిట్ను ప్రభుత్వం 2 ఏళ్ల పాటు పెంచింది. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోక తప్పదు. ఇప్పటి వరకు అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఏళ్ల వరకు ఉండేది. దీన్ని ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచింది. అంటే ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు డిఎస్సిలో ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకి ఈ సడలింపు వర్తిస్తుంది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు తాజాగా శుభవార్త అంటూ వయో పరిమితి పెంచుతూ సంచలన నిర్ణయం అయితే తీసేసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం అనేది జరిగిపోయాయి. ఈ వయో పరిమితి పెంపు ఒక మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. కటాఫ్ తేదీ వచ్చేసి 2024 జూలై 1వ తేదీగా నిర్ణయిస్తూ ఆదేశాలు అయితే జారీ అయిపోయింది. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత కూడా ఇవ్వనున్నారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆశగా చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకైతే మొత్తం మీద రూట్ క్లియర్ అయిపోయినట్లే. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి చేసేసిన సర్కార్ అని చెప్తున్నారు. తాజాగా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేసేశారట. అయితే మరో 2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఏపీ డిఎస్సి 2025 దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తా ఉన్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ అండ్ బి విభాగాలకు విభజించి వివరాలు సేకరిస్తున్నారట. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు మరియు ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత చేస్తారు. కానీ నియామక విధానం వేగవంతం చేసేందుకు కూటమి సర్కార్ అభ్యర్థుల నుంచి ముందుగానే పూర్తి వివరాలు అయితే సేకరిస్తుంది. దీంతో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జూన్ స్కూల్ రీఓపెనింగ్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి కానుందని చెప్తున్నారు. ఈసారి ఏపీ మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేస్తుందట. ఆయా జిల్లాల స్థానికులతోనే 80% ఉపాధ్యాయ భర్తీలను చేయాలని నిర్ణయం తీసేసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 పోస్టులు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 పోస్టులు ఉండనున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 పోస్టులు, బాల నేరస్తులకు విద్యాబోధన కోసమైతే 15 టీచర్ పోస్టులు ఉంటాయని చెప్తున్నారండి. ఇది మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి మీద ఏదైనా కొత్తగా అప్డేట్ వస్తే మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.